ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు కందుల రామరెడ్డి. పెదదోర్నాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ ఎస్ఎన్ మూర్తి. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. నైరుతి రుతుపవనాల కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షాలు. పశ్చిమ ప్రకాశంలో పొంగి పొర్లుతున్న వాగులు, కాలువలు. కొమరోలు మండల పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు మరియు మండల విద్యాశాఖ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళీశ్వర్. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ సైకోను సాగనంపారని, రాక్షస పాలనకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని కాపాడే చంద్రబాబును గెలిపించడం సువర్ణ అధ్యాయంతో లిఖించడమని రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి గట్టి గుణపాఠం చెప్పారని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన పోయి టీడీపీ విజయం సాధించిన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు రామరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి వేద మంత్రాల నడుమ పూజా కైంకర్యాలను నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక పట్టణంలోని 22 మరియు 23వ వార్డు నాయకులు కందుల రామరెడ్డితో కలిసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కందుల రామరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన పోయి ప్రజారంజక పాలన పాటించేటటువంటి తెలుగుదేశం పార్టీ విజయం ఆనందంగా ఉందని, మార్కాపురం నియోజకవర్గ ప్రజల కోసం శ్రమించి కందుల నారాయణరెడ్డిని గెలిపించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు 5 ఏళ్లలో ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని, టీడీపీ విజయాన్ని ప్రతి ఒక్కరూ తమ విజయంగా ఆస్వాదిస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజాహిత పాలన పనిచేస్తుందని చెప్పారు. అసత్య వాగ్దానాలు, కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేయడానికి వచ్చిన వైసీపీ నాయకులను ప్రజలు నమ్మలేదని, వైసీపీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని, వైసీపీ రాక్షస పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రత్యేక స్థానంగా తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలిచి ప్రజాప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజా తీర్పుతో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని, కందుల నారాయణరెడ్డి మార్కాపురం నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రి ఏడుకొండలు, ఉల్లి రమేష్, సుబ్బయ్య, మల్లికార్జున, రమణ, ఎస్ రమణ, తిరుమలారెడ్డి, రామిరెడ్డి, టి చందు, నరసింహారెడ్డి, బట్టగిరి శివారెడ్డి, కుందూరు రమణారెడ్డి, వెన్న వెంకటారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఒక దుర్మార్గ పాలనకి చరమగీతం పాడినటువంటి రాష్ట్ర ప్రజానికమందరికీ హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కారాలు చేయాలా. ఎందుకంటే ఒక్క అవకాశం నేనేదో ఉద్ధరిస్తాను, ప్రజలకి ఎంతో మేలు చేస్తానని చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి ఇస్తే 151 సీట్లతోటి అతనికి అధికారం కట్టబెడితే ఒక సైకో, ఒక నియంత, ఒక దుర్మార్గుడు రాజ్యం వెళ్తే ఏ రకంగా ఉంటుందో పూర్వం పురాణాల్లోనే వినేవాళ్ళం మనము. ఒక రాక్షసుడు అట్టుండేవాడు ఇట్టుండేవాడని. రాక్షసుడు ప్రతిరూపమే ఈ జగన్మోహన్ రెడ్డి. అంత దుర్మార్గంగా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో అరాచకము, అన్యాయము పెట్టరేగిపోయి విస్తృతంగా ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్వం ఎప్పుడో పాలేగాళ్ళ వ్యవస్థ ఉండేది, ఆ పాలేగాళ్ళ వ్యవస్థను మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత దుర్మార్గంగా అంటే ఎవరికి, ఆడపిల్లలకి ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజలకు ఎవరికి వాళ్ళ హక్కుల మీద ఇది లేకుండా ఒక నియంతృత్వ ధోరణితో ఎక్కడ ఖాళీ భూములు చిక్కితే అక్కడ కబ్జాలు చేసుకుంటా దుర్మార్గ పాలన చేసినాడు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి ఎదురు చూస్తున్నారని గత 2 సంవత్సరాల కిందటనే మేము గమనించాము. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ, తూర్పు రాయలసీమలో అయితేనేమి, పశ్చిమ రాయలసీమలో అయితేనేమి, ఉత్తరాంధ్రలో అయితేనేమి ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా గెలిపించడం జరిగింది. ఆ రోజు జరిగిన ఎన్నికలకు కూడా ఈ దుర్మార్గుడికి, ఈ సైకో కళ్ళు తెరుచుకోలే.
ఎంత దుర్మార్గంగా అంటే ఒక మతిలేనోడు, ఒక సైకోను, ఒక పరిపాలన చేతగానని పెడితే 40 మందికి ప్రభుత్వము ద్వారా సలహాదారులను నియమించుకొని ఒక దుర్మార్గ ఎదవల్ని సలహాదారులుగా నియమించుకుంటే ఇట్నే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన తప్పుడు సలహాలు పాటించే ఇవాళ నామమాత్రం 11 సీట్లకు రాష్ట్రం పడిపోయింది. అంటే ప్రజలు ఎంత ఏహభావంతో ఉన్నారో అర్థం చేసుకోవాలా. సంక్షేమాలకు ఈయన ఏదో పెద్ద కుమారుడు అయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పాలన తెచ్చిందే మా తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు గారు, ఆయన కూడు గూడు గుడ్డ నినాదంతో ప్రతి నిరుపేదకు ఇల్లు, వాళ్ళు చేసుకునే దానికి వృత్తి కానీ వ్యవసాయం కానీ అన్నీ సకాలంలో ప్రజలకు మేలు చేసే విధంగా కిలో బియ్యం ఆ రోజు ₹2 పథకం కానీ, గృహం లేని వాళ్ళకు పక్కా గృహాలు నిర్మించడం కానీ ఆ రోజు నుంచి సంక్షేమాలు స్టార్ట్ అయినాయి మన రాష్ట్రంలో. ఈయనేదో పెద్దకుడు వాళ్ళ నాయన సొమ్మేదో అక్రమంగా సంపాదించిన సొమ్మేదో ప్రజలకు పంచినట్టు బిల్డప్ ఇచ్చుకుంటా రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలోకి ప్రజలు తడిపి చెప్పును నానబెట్టి కొట్టారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారుతాడనుకుంటే అతని మార్పు ఏ కోశాన్ని రాలే. ఈరోజు ఏదో నంగనాచి మాటలు నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా రాజకీయంగా నీకు చరమగీతం పాడారు. మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చి అట్లా కేంద్రంలో కానీ ఇట్లా రాష్ట్రంలో కానీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని జనసేన సహకారంతో ఏర్పాటు చేసుకుంటాము. అందరము ప్రజారంజకమైన పాలన మీద దృష్టి పెడతాం. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. సామాన్య పేద ప్రజలందరికీ మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు ప్రతి కదలిక ఉంటుంది. ఖచ్చితంగా ఈ కక్ష సాధింపులు లేకుండా ప్రజారంజకంగా పరిపాలిస్తాడు. ప్రజల మన్నను పొంది చిరస్థాయిగా బాబు గారు తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెంది శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేదానికి కృషి చేస్తాం. జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియ ప్రశాంతంగా, శాంతియుతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. జూన్ నుండి లాస్ట్ 80 డేస్గా మనం ఈ ఎన్నికలు ప్రకటన చేసిన రోజు 16th మార్చ్ నుండి 6th జూన్ వరకు ఈ 80 డేస్ ఉంటున్న ప్రక్రియ నిన్నతో కంప్లీట్ అయింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ 6/6/2024. ఇప్పుడు ఒక చిన్న స్నాప్షాట్ ఆఫ్ ఈ 80 రోజుల్లో ఏం జరిగింది అని ఒక చిన్న స్నాప్షాట్లో చూస్తే మొత్తం మనకి 8 నియోజకవర్గంలో ఈ ఎన్నికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. 13 మే పోలింగ్ కంప్లీట్ చేసేసి 4th జూన్ పోలింగ్ కంప్లీట్ చేసాము. 4th జూన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కౌంటింగ్ యాజ్ వెల్. చిన్న చిన్న వైలెన్సెస్ కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా వైలెన్సెస్ లేకుండా సుమూహంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. మనకి ఇప్పుడు టోటల్ ఓటర్ టర్న్అవుట్లో చూస్తే 2183 పోలింగ్ స్టేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ సంఖ్య 18,22,470 మంది టోటల్ ఓటర్స్ ఉంటున్నప్పుడు దాంట్లో పోలింగ్ స్టేషన్స్లో 15,89,890 ఓట్లు మన పోలింగ్ స్టేషన్స్లో పోల్ అయింది. పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా బోత్ గవర్నమెంట్ అధికారులు ఆర్ ఎలక్షన్స్లో పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఆర్ అనధికారులు అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ ఈ వేరియస్ హోమ్ ఓటింగ్ ఇదన్నీ కూడా ఈ కలిపితే ఆల్ 8 నియోజకవర్గంలో 23,365 ఓట్స్ పోల్ అయింది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా. సో ఇది రెండు కలిపితే టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్స్ బోత్ పోలింగ్ స్టేషన్ as well as పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూస్తే 16,13,255 ఓట్స్ పోల్ అయింది, విచ్ ఇస్ 88.52%, 88.52% టోటల్ ఓట్స్ పోల్ అయినది మీ అందరికీ తెలిసినది. ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది. దీనిలో 2 నియోజకవర్గం 90+% జరిగింది. ఒకటి ఎర్రగొండపాలెం 90.30% అండ్ దర్శి 91.96% అండ్ ఎస్ఎన్పాడు 88.48% టోటల్ పోలింగ్ చేయడం జరిగింది. ఒంగోలు 87.05%, దెన్ కొండేపి 89.34%,
మార్కాపురం 88.96%, గిద్దలూరు 86.30%, కనిగిరి 86.27%. సో ఈ అన్నీ కూడా దాదాపుగా స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలే. సో ఓవరాల్గా చాలా ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేసి ఈ 13 మే యాజ్ వెల్ as పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి రావడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ సంఖ్యలు చూస్తే మనం ఎన్ని టోటల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము, ఎంతమంది వచ్చి పోల్ చేశారంటే దాదాపుగా 95% ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ పోల్డ్ చాలా ఆర్వంగా వచ్చేసి పోలింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా జిల్లా లెవెల్లో వివిధ రంగాల్లో మనం తీసుకున్న చర్యలు, ఎస్పెషలీ స్వీప్ అనే కార్యక్రమం కింద ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము చాలా ఎక్స్టెన్సివ్గా చేయడం జరిగింది. ఎస్పెషలీ వివిధ రంగాల్లో విమెన్కి సపరేట్గా టార్గెట్ చేశాం, యూత్కి సపరేట్గా టార్గెట్ చేశాం, దెన్ ట్రైబల్ ఏరియాస్, మైగ్రెంట్ వర్కర్సు, ఈవెన్ థర్డ్ జెండర్స్, సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, ఇనే రకరకాల కేటగిరీస్ అన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు పెట్టడము, వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్లస్ అధికారుల ద్వారా ఆర్ వాళ్ళు పనిచేసిన బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, స్కూల్స్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ అన్ని ఛానల్స్ వాడుకొని వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేసేసి వాళ్ళందరినీ ఓటు చేయడానికి తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా మనం పెట్టిన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఫలితాలు కనపడినాయి. ఆల్మోస్ట్ 88.52% అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పర్సంటేజ్ అని చెప్పగలుగుతాం. సో దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లో చూస్తే ఇన్వాలిడ్ ఓట్స్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి చూస్తే ఈ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ప్రకాశం జిల్లా డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వర్ తెలియజేశారు. మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి చంద్రమౌళీశ్వర్ కొమరోలులోని పలు ప్రైవేట్ పాఠశాలలను మరియు మండల విద్యాశాఖ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయో లేవో పర్యవేక్షించారు. అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు. కొమరోలు మండల విద్యాశాఖ మొదటి మరియు రెండవ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నంలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు. విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులకు సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వర్ ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత పుస్తకాలతో పాటు బ్యాగులు, బూట్లు, పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం, మధ్యాహ్న భోజనం, పిల్లల విద్యా సంబంధ విషయాలు వీక్షించడానికి టీవీలు, అలాగే 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్లు, రాగి జావా, చిక్కీలు లాంటివి అన్ని అందజేస్తున్నారని, అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని, కావున తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని కోరారు. మండల పరిధిలోని నల్లగుంట్లలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ తీర్మానం చేసి, అలాగే తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలను చేర్పిస్తారు ఖచ్చితంగా తెలిపితే వారి సంఖ్య ప్రభుత్వ నిబంధనలకు సరిపోతే అక్కడ కూడా పాఠశాలను తెరుస్తామని ఆయన అన్నారు. ఇక నూతన ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో జూన్ 12 తర్వాతే టెక్స్ట్ బుక్స్ పిల్లలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి, సిఆర్పీలు రామాంజనేయులు, నారాయణ, రామాంజీ పాల్గొన్నారు. కాపురం డిప్యూటీఓ ఏ చంద్రమౌళీశ్వర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొమరవరం మండల ప్రజానీకానికి, తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు అన్ని రకాలైనటువంటి నోట్ బుక్స్లు, టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, అలాగే డిక్షనరీలు అన్నీ కూడా అందజేయబడుతున్నాయి. మంచి మధ్యాహ్న భోజనం కూడా అందజేయబడుతుంది. ప్రతి చోట కూడా మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది. కనుక మీ పిల్లల్ని ఆ పాఠశాలలో చేర్పించి మీరు పాఠశాలను ప్రోత్సహించండి. మీ పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ, స్పోర్ట్స్ మెటీరియల్ అన్నిటి కూడా అందజేయబడుతుంది. స్మార్ట్ టీవీలు కూడా ఏర్పాటు చేయబడినాయి. హై స్కూళ్ళల్లో అయితే ఐఎఫ్పీలు కూడా అరేంజ్ చేసి ఉన్నారు. మంచి లైబ్రరీ బుక్స్ సప్లై చేయబడుతున్నాయి. స్పోర్ట్స్ మెటీరియల్ అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ప్రభుత్వం కృషి చేస్తుంది. కనుక మీరు మీ పిల్లల్ని, మీ విద్యార్థి చదువుకునే వయసులో ఉండే పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించి ప్రభుత్వ బడిలో అందరూ చదువుకునేటట్టుగా ప్రోత్సహించండి. అలాగే స్థానికంగా ఉండేటువంటి ఉపాధ్యాయులు, మండలం పనిచేసే ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెట్టుకొని మీ ఫీడర్ స్కూళ్ళల్లో
తిరిగి మీ పాఠశాల సాధించిన విజయాలను ప్రచారం చేసి పిల్లల్ని మీ బడిలో చేర్చుకునేటట్టుగా చేయండి. పొద్దున్నే మార్నింగ్ ఆ పేరెంట్స్ పనులకు పోయే లోపు లేదా సాయంత్రం వాళ్ళు పనుల నుంచి తిరిగి వచ్చే సమయంలో పోయి పేరెంట్స్ని కలిసి వాళ్ళ యొక్క పిల్లల్ని మీ బడిలో చేర్చవలసిందిగా మీరు నచ్చజెప్పి ఒప్పించుకొని ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని పేరు చివరి రాసుకోవడానికి భగవంతుడు ఇష్టపడినట్లుగా లేకపోవడంతో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ భావోద్వేగానికి గురి చెందారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మన పేరు ముందు రాయడానికి భగవంతుడు ఇష్టపడినట్లేడు. కాబట్టి మనమందరం కూడా కష్టపడ్డాం. అధికారం వచ్చింది. మన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే మీ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మనం గ్రామాల్లో మన కార్యకర్తలు మాటలు ఇచ్చాం, నాయకులకి మాట ఇచ్చాం. రాజకీయాల్లో నమ్మకం అనేది ఒకటి ముఖ్యం. ఎవరు కూడా ఎవరు ఆశలు ఎవరు రాసిరు, ఎవరు అప్పులు ఒకటి తెచ్చలేరు. ప్రజలందరూ మనం నమ్ముకొని ఇన్ని ఓట్లు వేశారంటే రేపు ఆయన ఎమ్మెల్యే అయినాకనో ప్రభుత్వం వచ్చినాకనో మనకున్నటువంటి కష్టాలు బాధలు పోతాయని, గ్రామంలో మనకు పరపతి పెరుగుతుందని, గౌరవం పెరుగుతుందని మాత్రమే ఇన్ని రోజులు అందరినీ ఓట్లు తెప్పించాం. ఈ క్రమంలో మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఇక్కడ దాకా తీసుకొని వచ్చాం. స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఓడిపోయినందుకు బాధ లేదు, కానీ పాపం కార్యకర్త మా ఎమ్మెల్యే గెలిచినారని చెప్పుకోలేకపోతున్నారే. 4 దఫాలు మాత్రం నాకు ఇది ఒక మంచి అవకాశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి. గతంలో 2014-19లో అధికారం వచ్చింది, ఎమ్మెల్యే ఓడిపోయాం. ఈ రోజు కూడా అదే జరిగింది. కానీ ఆ అధికారానికి ఈ అధికారానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు భారీ మెజార్టీలు ఎమ్మెల్యేలు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో గెలుచుకున్నాం. నేను ఒక సీనియర్ ఎమ్మెల్యే 6 సార్లు గెలిచాడు. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలక్షన్ చాలా సెన్సిటివ్, గెలుచుంటే బాగుండేది. రాష్ట్రం అంతా గెలిచి ఆ ఒక్కటి ఓడిపోయినందుకు ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసినటువంటి నాయకులు కానీ, నేను తెలిసినటువంటి కార్యకర్తలు, ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం బాధపడుతున్నటువంటి సీట్ ఏంటంటే ఎరిక్షన్ బాబు ఓడిపోయింది, ఎర్రగొండపాలెం ఓడిపోయిందని మాత్రమే బాధపడతా ఉన్నారు. ఆయన అన్నాడు అత్యధిక మెజార్టీ వచ్చింది, ప్రశ్నలు మనం వేసుకోవాలి, జవాబులు కూడా మనమే చెప్పుకోవాలి. అంటే ప్రతిపక్షం లేదు ఈ అసెంబ్లీలో. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు మనకి. కానీ కార్యకర్తను కాపాడుకోవాల్సిన టైం ఇది 5 సంవత్సరాలు. ఇప్పుడు డూప్లికేట్ నాయకులంతా వస్తూ ఉంటారు. ఆయనకి ఏం తెలియదు. మనం అందరం పోయి నవ్వుతా షేక్ హ్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాడు అనుకుంటారు. కష్టపడ్డ కార్యకర్తకి ఎవరు అడ్డం వచ్చిన ఒప్పుకుంటే సమస్య లేదు. 12వ తారీఖున మన నాయకుడు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. తర్వాత జిల్లా యంత్రాంగం కానీ, పరిపాలన కానీ ఇవన్నీ కూడా కాస్త కుదుటపడ్డ తర్వాత ప్రమాణ స్వీకారం అయినాక ప్రతి మండలానికి నేను వస్తా. మండల నాయకుల్ని, కార్యకర్తలను సమావేశపరిచి అధికారులను పిలిపించి ఒక్కొక్కటి ఆ గ్రామాల్లో మనం ఏం చేయాలని చెప్పేసి గ్రామంలో
ఎంత పెద్ద నాయకుడైనా ఆ గ్రామంలో సమిష్టి నాయకత్వం ఏదైతే చెప్తే అదే మనం పాటించాలని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకుంటాం. అందరూ కష్టపడాలి. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. బాల్య వివాహాలు చేసుకోవద్దు, రక్తహీనత సమస్య తెచ్చుకోవద్దు అని ప్రకాశం జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ ఎస్ఎన్ మూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో గల ప్రభుత్వ వైద్యశాలను ప్రకాశం జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎస్ఎన్ మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అదేవిధంగా చిన్నపిల్లల నవజాత శిశు సెంటర్ను సందర్శించారు. అన్ని వార్డ్స్ పరిశీలన చేశారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. హాస్పిటల్ నందు రోగులకు అందుతున్న సేవలను చూసి సంతృప్తి చెందారు. ఆయన వెంట దోర్నాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ టి వైద్య సంజీవ్, డాక్టర్ అరుణ్ సాగర్, డాక్టర్ లావణ్య, డాక్టర్ కళా సంధ్య, డాక్టర్ శ్రీనివాసారెడ్డి, ఇతర వైద్య సిబ్బంది మరియు అధికారులు ఉన్నారు. ఇటీవలే కాలంలో పశువులపై కుక్కలు అధికంగా దాడి చేస్తున్న తరుణంలో రైతులు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని రాచర్ల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు సూచించారు. పరిధిలో గ్రామాల్లో కూడా ఎక్కువగా కుక్కలు, వీధి కుక్కలు వచ్చేసి పశువుల మీద అలాగే మనుషుల మీద ఇవి అటాక్ చేస్తూ ఉన్నాయి. వీటికి మేము వెతగ్గా అంటే ఏంటి కారణం అని చెప్పి చూడగా ఎక్కువగా కూడా ఇవి చికెన్ షాపుల దగ్గర కానీ మటన్ షాపుల దగ్గర కానీ వాళ్ళు అవి కట్ చేసిన తర్వాత ఆ వ్యర్థ పదార్థాలు మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఆ వీధి కుక్కలకు వేయడం జరుగుతూ ఉంది. వాటితో ఇవి యొక్క మాంసాహారానికి అలవాటు పడి వాటి లభ్యత లేని టైంలో కూడా ఇట్లా వేరే పశువుల మీద, దూడల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఇవన్నీ అటాక్ చేయడం జరుగుతూ ఉంది. వాటితో పాటు ఈ గొర్రెలు, మేకల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏవైనా చిన్న చిన్న పిల్లలు ఏదైనా అనారోగ్య రీతి ఏదైనా చనిపోయినప్పుడు కూడా వాటిని వాళ్ళు పూడ్చకుండా బయటకి విసిరేస్తున్నారు. దీని ద్వారా కూడా ఏమవుతుందంటే ఆ వీధి కుక్కలు ఆ విసిరేవేయబడిన ఆ కళేబరాల్ని అవి తినడం ద్వారా ఆ యొక్క మాంసాహారానికి అలవాటు పడి ఎప్పుడైతే వాటి లభ్యత తక్కువగా ఉంటున్న టైంలో అవి చుట్టుపక్కల జంతువుల మీద, దూడల మీద అలాగే మనుషుల మీద అటాక్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ చికెన్, మటన్ షాపుల వాళ్ళు కానీ లేదంటే ఈ గొర్రెల, మేకల కాపర్లు కానీ వాటి యొక్క వ్యర్థ పదార్థాలని కానీ లేకపోతే మృత కళేబరాలని కూడా జాగ్రత్తగా ఒక గుంత తీసి దాన్ని పాతి పెట్టడము, లేకపోతే ఈ గొర్రెలు, చికెన్ షాప్ వాళ్ళు కానీ మటన్ షాప్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క వ్యర్థ పదార్థాలని వేరే యూసేజ్కి అంటే బయటపడేయకుండా వాటిని జాగ్రత్తగా చేసుకోగలిగితే కనుక ఈ యొక్క కుక్కల బెడద అంటే ఈ మాంసాహారానికి అలవాటు పడ్డ కుక్కల నుంచి మన యొక్క పశువుల్ని అలాగే చిన్నపిల్లల్ని అందరినీ కూడా కాపాడుకోగలం. దయచేసి దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని సహకరించగలని కోరుతున్నాను. నైరుతి రుతుపవనాల కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ ప్రకాశం జిల్లాలోని వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా కురిసిన వర్షానికి కొండవాగు పొంగి పొర్లుతుంది. మార్కాపురం, తర్లపాడు గ్రామాల నడుమ గల సీతానాగులవరం గ్రామ సమీపంలో కొండవాగుపై నిర్మించిన సప్టాపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సప్టాపై నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుల్చలేషన్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పోలీస్ శాఖలో ఉన్న హోంగార్డు నుండి ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా, నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ తెలియజేశారు. ఇప్పుడు నిన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగించిన తర్వాత కూడా ప్రకాశం పోలీస్ ఇప్పుడు కూడా ఇచ్చిన బందోబస్త్ డ్యూటీలు ఏమేం పికెట్స్లు ఉన్నాయి,
ఏమేం రూట్ మొబైల్స్ ఉన్నాయి అన్నీ ఇంకా యాజ్ అ ప్రివెంటివ్ మేజర్గా కొనసాగుతూనే ఉంటున్నారు. దీనివల్ల మీరు చూసి ఉంటారు లాస్ట్ 3 monthsలో ఎప్పటి నుంచి మోడల్ కోడ్ ఉంది, దాని తర్వాత కూడా మిగతా జిల్లాలు పోలిస్తే చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా కంట్రోల్గానే ఉంది. సో దానికి ప్రకాశం పోలీస్ ప్రతి సిబ్బంది హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత కూడా దాని తర్వాత ఎవరెవరు కేంద్ర బలగాలు వచ్చారు, ఎవరెవరు ఎస్పీఎఫ్ యూనిట్లు వచ్చాయి, గ్రేహౌండ్ యూనిట్లు వచ్చాయి, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు పెట్రోలింగ్స్ కానీ, ఫ్లాగ్ మార్చ్ కానీ, పికెట్స్ కానీ, రైట్ కంట్రోల్ యూనిట్స్ కానీ అందరూ చాలా చక్కగా పని చేసుకోవడం వల్ల లా అండ్ ఆర్డర్ పరిస్థితి మాత్రం చాలా కంట్రోల్గా వచ్చింది. ఎక్కడెక్కడ చిన్న సంఘటనలు జరిగాయి అక్కడ ఎస్ఐ సిఐ లెవెల్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి స్పాట్లో వెళ్ళి ఇమీడియట్గా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం వల్ల అలాంటి చిన్న సంఘటనలు పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యలో అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు చెప్పాలంటే పోలింగ్ డే రోజు 2600 మెంబర్స్తో పాటు 11 సిఏపిఎఫ్ కంపెనీస్తో మేము చాలా చక్కగా బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అదే రోజు అదే రకంగా కౌంటింగ్ డే రోజు మాత్రం 1000 దాదాపు మెంబర్స్తో మొత్తం చక్కగా సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2019 ఎలక్షన్స్తో పోలిస్తే 2019 జనవరి నుంచి ఆ ఇయర్లో క్యాష్ సీజర్ చూస్తే 1 crore అయ్యాయి. కానీ 2024 ఎలక్షన్లో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే 3.25 crores అంటే 3 times మోర్ దాన్ 3 times క్యాష్ సీజర్ ఈ ఎలక్షన్ ఇయర్లో వచ్చాయి. లిక్కర్ సీజర్స్ చూస్తే 2019లో జనవరి నుంచి ఆ ఇయర్లో 2300 liters ఆఫ్ లిక్కర్ వాజ్ సీజ్డ్. కానీ ఈ సంవత్సరం అది 12,000 liters కంటే ఎక్కువ అయ్యాయి. అది దాదాపు 5 times. దీని అర్థం 2024 ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఇయర్లో 5 times లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. గోల్డ్ సీజర్స్ లాస్ట్ 2019 ఎలక్షన్ సమయంలో ఒకటి కూడా లేదు. కానీ ఈ టైం 1.5 crores వాల్యూ ఉన్న గోల్డ్ సీజర్స్ అయ్యాయి. ఈ సంవత్సరం మేము ఫ్రీ బీజ్ మీద చాలా గట్టిగానే ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ 12 lakh rupees ఎంత ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో 3.3 crores వర్త్ ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది. సో టోటల్ సీజర్స్ రైట్ ఫ్రమ్ జనవరి చూస్తే 2019 ఎలక్షన్లో 1.1 crore మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం 2024లో 9.3 crores వాల్యూ ఉన్న సీజర్స్ ఉన్నాయి. సో అది మోర్ దాన్ 9 times సీజర్స్. ఎంసీసీ కేసులు కూడా చూస్తే దాదాపు సేమ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్ పెట్టుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్లో 227 కేసులు బుక్ అయ్యాయి. 2024 ఎలక్షన్లో 213 కేసులు బుక్ అయ్యాయి. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎప్పుడూ వేరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జస్ట్ సింగిల్ కేసు ఉంది. యూపీఐ ద్వారా కూడా ఓటర్ని ఇండ్యూస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో 3 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది, 3 టీచర్స్ మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేయబడింది. అదేవిధంగా లిక్కర్ బేస్డ్ కేసులు కూడా దర్శిలో ఒక డిపిఎల్ లిక్కర్ కేసులో 2300 liters లిక్కర్ ఒకటే కేసులో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ల మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకొని సీజ్ చేయడం జరిగింది. సో ఇది అంతా చాలా చక్కగా ఎలక్షన్ నిర్వహించడంలో అందరూ జనాలు, అందరూ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్లు, కార్యకర్తలు, దాని తర్వాత మీడియా మిత్రులు, మీ అందరికీ రోల్ కూడా అంతే అవసరం. సో ఇప్పుడు కూడా కోడ్ అయిపోయిన తర్వాత కూడా అందరూ ప్రశాంతంగా అందరూ ఉంటారు. దాని తర్వాత కూడా మేము
బందోబస్తు కంటిన్యూగా చేస్తూ ఉంటాము. అది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో 290కి పైగా సీట్లతో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన విషయం విదితమే. నేడు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకాగ్రీవంగా ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నుకుని మూడవసారి భారత ప్రధానమంత్రి పీఠంపై అధిష్ఠించేందుకు మార్గం సుమగం చేశారు. ఈ సందర్భంగా పెద్ద దోర్నాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పాల్గొని టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత్ మాతాకి జై, నరేంద్ర మోదీకి జై అంటూ బీజేపీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురవరం వీరారెడ్డి, బీజేపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు షేక్ కాసిం పీరాం, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అంబటి అల్లురెడ్డి, ఓబీసీ మోర్చా అలంపు సీను, పుష్పాల గాలయ్య, ఉప్పాల బాబు పాల్గొన్నారు. భారతదేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, దేశ ప్రధానిగా మూడోసారి ముచ్చటగా ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ దోర్నాల మండల కార్యకర్తలు, నాయకుల, దోర్నాల మండల ప్రజల తరపున మా యొక్క ఉదయపూర్వక ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, దేశంలో ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే 1962లో అప్పట్లో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు 3 టర్ములు జరిగినది. కానీ నేడు భారతీయ జనతా పార్టీ 2 సీట్లతోటి నేడు ఈ దేశంలో మూడోసారి రావటం అంటే ఆయన చేసిన పథకాలైతేనేమి, దేశంలో అతని మీద ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే పత్తి, మిరప, కంది, వరి పంటల విత్తనాలను సకాలంలో రైతులకు అందజేస్తామని వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని 6 విత్తన దుకాణాల ద్వారా పత్తి, మిరప విత్తనాలను కావాల్సిన రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లుగా వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దొనకొండలోని జువారీ ఫార్మ్ హబ్ లిమిటెడ్, అలాగే జనతా బజార్ అనే విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ప్రస్తుతం వివిధ కంపెనీలకు చెందిన 1180 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, ఇంకా 10,000 ప్యాకెట్లు రానున్నాయని వ్యవసాయ అధికారి తెలియజేశారు. అలాగే సబ్సిడీపై వరి, కంది విత్తనాలను ఇస్తున్నట్లుగా తెలియజేశారు. పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ముందుగా గ్రామాల్లోకి రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకుని సబ్సిడీ పోను, అలాగే రైతు వాటాను చెల్లించాలని, రైతులు చెల్లించిన వెంటనే విత్తనాలను తెప్పించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రవితేజ, పిన్ని బాబు తనిఖీల్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం దొనకొండ మండలంలో వ్యవసాయ శాఖ తరపున రైతులకు కావాల్సిన అన్ని విత్తనాలని కూడా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ముందుగా ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలని ఒక 3 క్వింటాలు జీలుగలు, 7 క్వింటాలు జనుములు మనకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు 50% సబ్సిడీ పోను, రైతు వాటా 50% సంబంధిత రైతు భరోసా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నట్లయితే డబ్బులు చెల్లించిన వెంటనే మనము తెప్పించి రైతులకు సరఫరా చేస్తాము. అలాగే కందులు, పెసలు ఇవి కూడా మనము సబ్సిడీలు ఇవ్వబోతూ ఉన్నాము. అలాగే సబ్సిడీ మీద మన సాగర్ కాలువ కింద ఉన్నటువంటి చందవరము, రామాపురము, దేశిరెడ్డిపల్లి, పోలేపల్లి గ్రామాలకు ఒడ్లు కూడా సబ్సిడీలో కేజీకి 5 రూపాయలు చొప్పున సబ్సిడీ, ప్యాకెట్కి 150 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అవి కూడా బీపీటీ 5204 ఇవ్వబోతూ ఉన్నాము. అట్లాగే ఈ పత్తి విత్తనాలు మార్కెట్లో అనుకున్నంతగా ఏమీ లేదు. కావాల్సిన కంపెనీలు, కావాల్సిన రకాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతగా మనకు ఈ సంవత్సరం 2500 ఎకరాలు నార్మల్ విస్తీర్ణం కాగా 3000 హెక్టార్లలో పడుతుందని చెప్పేసి అంచనా వేయడమైంది. దీనికి గాను మనకు 15,000 ప్యాకెట్లు అవసరమవుతాయని చెప్పేసి ఫిబ్రవరి నెలలో ప్రతిపాదన పంపించాము. ఇప్పుడు మార్కెట్లో మనకు దాదాపు 2000 ప్యాకెట్లు రెడీలో ఉన్నాయి. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ముందుగా పొలాలు రెడీ చేసుకొని కావాల్సిన విత్తనాలను కూడా అందరూ కొనుగోలు చేయాల్సింది కోరుతున్నాం. అట్లాగే మార్కెట్లో కొనేటప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులు మన ప్రభుత్వం ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చేటువంటి లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గర నుంచి మాత్రమే కొనాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం. కొనేటప్పుడు ఖచ్చితంగా రైతు రసీదు తీసుకోవాలి. ఆ రసీదును పంటకాలం అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఏదన్నా మనకు
ఆ విత్తనాల ద్వారా ఏదైనా ఫాల్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రసీదు మనము కంపెనీ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు రసీదును భద్రపరచుకోవాలి. అట్లాగే మన మండలంలో 6,898 మంది రైతులు మనకు ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. పిఎం కిసాన్లో ఈకేవైసీ చేయించుకోకుండా ఇంకా 48 మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి రేపు 17వ విడత డబ్బులు జమ కావు. కాబట్టి దయచేసి ఈ 48 మంది రైతుల జాబితాను కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర పెట్టడమైంది. వాళ్ళందరూ కూడా వెంటనే మీ సేవా సెంటర్స్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ ఈకేవైసీ చేయించుకోవాలి. అట్లాగే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ కింద ఇంకా 38 మంది రైతులు మనకు పెండింగ్లో ఉన్నారు. సో ఈ 38 మంది 48 మంది ఇమీడియట్గా చేయించుకున్నట్లయితేనే మనకు ఈ 17వ విడత పిఎం కిసాన్ అనే డబ్బులు మాత్రం రైతు ఖాతాలో జమ చేయబడతాయి. లేదంటే వాళ్ళందరూ కూడా పెండింగ్లో ఉండిపోతాయి. కాబట్టి దొనకొండ మండలంలోని అన్ని గ్రామాల రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు వెంటనే సమీపంలోని రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించి మీ పేరు ఉన్నట్లయితే, పెండింగ్ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభుగా వెలసిన శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమత్ బాల త్రిపుర సుందరీదేవి ఉభయ దేవాలయాల్లో నేడు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి శ్రీచక్ర పీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ముందుగా ఉభయ దేవాలయాల్లోని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లను సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలను చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎర్రగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు సెంటర్లలో బాణాసంచా కాల్చి లడ్డూలు పంచుతూ కూటమి విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు. మొదటిగా వినుకొండ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బాణాసంచా కాల్చారు. ఆ తర్వాత బస్టాండ్ ప్రధాన సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పాత ఫ్యాన్ను నేలకేసి కొడుతూ కాళ్లతో తొక్కుతూ నినాదాలు చేశారు. మరొక వైపు జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీలో 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించడంతో జన సైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పలు ఇబ్బందులకు గురి చేశారని, మా యువనేత లోకేష్ బాబు రాజకీయాలకు పనికిరారంటూ విమర్శించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ సత్తా చాటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తమాసి సుబ్రహ్మణ్యం, మిట్టపాలెం సుబ్బారావు, మెడబలమి అచ్యుతారావులతో పాటు ద్వితీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లడం జరిగింది. అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవి అభిమానులు శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టగా నేడు ఆ పాదయాత్రగా ప్రకాశం జిల్లా దొనకొండకు చేరింది. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్రను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఊహించని రీతిలో అత్యధిక మెజార్టీని సాధించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు మా అభిమాన నాయకులు గొట్టిపాటి రవికుమార్ గెలవడంతో మొక్కుగా శ్రీశైలానికి పాదయాత్రగా చెప్పడం జరిగిందన్నారు. ఈ పాదయాత్రలో దొనకొండకు చెందిన సిరిగిరెడ్డి బాలిరెడ్డి, పురుషోత్తం, సత్యానందం, సిరిగిరెడ్డి రవీంద్రనారెడ్డి, శృంగారపు మస్తాన్ రెడ్డి, బెల్లంకొండ మస్తాన్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు గ్రామంలో నివాసం ఉంటున్న పుచ్చకాయల వెంకటరమణారెడ్డి పద్మ దంపతుల కుమార్తె శాన్విరెడ్డి దారుణ హత్యకు గురైంది. రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటరమణారెడ్డి ఉపాధ్యాయుడిగా అర్ధవీడులో పనిచేస్తున్నాడు. రమణారెడ్డికి సంతానం లేకపోవడంతో తన తమ్ముని కుమార్తె అయిన శాన్విరెడ్డిని తన కుమార్తెగా దత్తత స్వీకరించి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో శాన్విరెడ్డి సెల్ చూసుకుంటూ ఒక గదిలో ఆడుకుంటుండగా తండ్రి వెంకటరమణారెడ్డి పొలానికి వెళ్లగా తల్లి పద్మ మరొక రూమ్లో పనులు చేసుకుంటూ ఉంది. మధ్యాహ్న సమయంలో పాప ఉన్న గదిలో దొడ్డి ద్వారం గుండా గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి శాన్విరెడ్డిని హత్య చేశారు. ఈ ఘటనపై అర్ధవీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని 15 పంచాయతీల్లో గత 2 రోజులుగా తీవ్రంగా ఉన్న ఎండ వేడిమికి ప్రజలు ఆందోళన చెందారు. ఇదిలా ఉండగా గత 2 రోజులుగా వచ్చిన ఎండకు తట్టుకోలేక ప్రజలు తమ ఇష్ట దైవాలను వరుణదేవుని కరుణ కోరగా వేడుకున్నారు. శుక్రవారం వర్షం రావడంతో తమ మొర ఆలకించి దేవుడు వర్షాన్నిచ్చారని ప్రజలు ఎంతో సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు కురిసే వర్షం వలన రైతులకు అంత ప్రయోజనం లేకపోయినప్పటికీ ఇటీవలే కాలం వరకు పొలాల్లో పశువులకు మేత లేక తమ పశువులను పోషించలేక పాడి రైతులు ఎంతో ఆవేదన
చెందారు. ఈ వర్షం వల్ల పొలాల్లో పచ్చిక పడడంతో మూగజీవాలకు సమృద్ధైన మేత దొరుకుతుందని పలువురు పశుపోషకులు తెలియజేశారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా వాతావరణంలో వచ్చే మార్పు వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షం రావడం, తిరిగి తీవ్ర ఎండలు రావడం, ఆ వేడిని తట్టుకోలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అందుకే దేవుడు తీవ్ర వర్షాన్నిచ్చి భూమిని నిమ్మలింపచేసి ఎండ తీవ్రత నుంచి తమను కాపాడతారని మరికొందరి నమ్మకం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.